అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి మనం కొత్త ఆదివారం రోజున తిరిగి కలుసుకున్నాంనండి. మరి అందరికీ ప్రభు పేరిట మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుని ముగించుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభునని ఆదివారం రోజున తిరిగి చిన్న మందగా కూడుకుని స్తుతించుకుని ఆరాధించుకుని వాక్యం ధ్యానించుకుని కృపణించడం మీకు వందనాలు తండ్రి. చెప్పుచుండగా నాయన నాకు మాటలు దయచేయండి, వినుచుండగా విశ్వాసం దయచేయండి. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీకే వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి. ఇప్పుడు మనం పాట పాడుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తామండి. ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ధ్యాస దేవుడి మీద పెట్టండి. శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మన శత్రువులు మన చుట్టుముట్టినా కానీ యెహోవా మనల్ని కాపాడుతాడండి. మనం యెహోవా మీదే మనము ఆలోచన వచ్చి ముందుకు నడవాలని కోరుకుంటున్నాము. మరువక మొరడిలా ఉన్నత రక్షణ శృంగమై మరణములో తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి అదరెను ధరణి భయకంపెము చే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయనా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనంచి వేసెను అపము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై వచ్చును, మేఘములపై ఆయన వచ్చు, మేఘములను తన మాటుగా చేయు, మెరుపులు నన్ను వేసి ఉరుముమిచ్చెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం నాయన, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మరి పాట విని మనం దేవుణ్ణి ఆరాధించామండి. మరి ఇప్పుడు వాక్యం విందాం ముందుకెళ్ళి. మరి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త నుంచి మనం ఈరోజు వాక్య ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 8:14 నుంచి 17 వరకు మన టాపిక్ వచ్చేసి ఈరోజు యేసు ఎంతోమందిని స్వస్థపరిచెను, అంటే జీసస్ హీల్స్ మెనీ టాపిక్ మనం ఈరోజు నేర్చుకుందాం. సో మనం వచ్చేసి మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 17. మరి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడాలని కోరుకుంటాను. 14వ అధ్యాయం. When Jesus came into Peter's house, he saw Peter's mother-in-law lying in bed with a fever. He touched her, and the fever left her, and she got up and began to wait on him. When evening came, many who were demon-possessed were brought to him, and he drove out the spirits with his word and healed all the sick. This was to fulfill that was spoken through the prophet Isaiah. He took up our infirmities and bore our diseases. Amen. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, మరి యేసు ఎంతోమందిని స్వస్థపరిచెను. యేసు ఎప్పుడైతే మన పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు, ఎందుకు వెళ్ళాడంటే అక్కడ పేతురు వాళ్ళ అత్తగారు, మరి అత్తగారికి జ్వరం వల్ల సిక్ అయ్యారు. జ్వరం వచ్చి సిక్ అయ్యారు. సిక్ అయినప్పుడు పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత వాళ్ళ అత్తగారు బెడ్ మీద మరి పడుకుని మరి రెస్ట్ తీసుకుంటుండగా యేసు ప్రభు ఏం చేశారంటే తన చేతిని అలా ముట్టి ఇమ్మీడియట్గా జ్వరము ఆమె నుంచి పోయింది అని ఇక్కడ లేఖనము చెప్తుంది. అప్పటికి ఆమె లేచి కూర్చుని తర్వాత ఆయన మీద వేచి చూసెను అని రాస్తుంది ఇక్కడ. అంటే వెయిట్ ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడెను. అంటే ఇక్కడ ఏంటంటే పేతురు వాళ్ళ అత్తగారు బాలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెని స్వస్థపరిచిన దేవుడి మీద ఆధారపడ్డదంట. సో ఆమె ఎంతో బాధలో ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే యేసుప్రభు ఆమెను ముట్టగానే ఆమెకు పూర్తి స్వస్థత కలగడం వల్ల ఆమె ఆయన మీద ఆధారపడ్డదని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. అదేవిధంగా సాయంత్రం అయిన రోజున 16వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి సువార్త 8:16లో అదేవిధంగా ఈవినింగ్ సాయంత్రం అయినప్పుడు చాలామంది తెలుస్తుంది కదా, చుట్టుపక్కల అందరికీ చెప్పుకుంటారు కదా, యేసు ప్రభు వచ్చి నన్ను స్వస్థపరిచారని చెప్పుకున్నప్పుడు అందరూ కూడా వచ్చి ఎవరైతే దెయ్యం పట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర ఉంచగానే ఎంతో అపవిత్రాత్మలను ఆయన పారదోరాడంట. ఒక్క మాటతో ఆయన అపవిత్ర ఆత్మలు పట్టిన ప్రతి జనాంగాన్ని పారద్రోరి తర్వాత ఎంతోమందిని స్వస్థపరిచాడు అని ఇక్కడ మనం లేఖనం సెలవిస్తుంది. ఇది ఎందుకంటే ఐసయా, బుక్ ఆఫ్ ఐసయాలో మరి ప్రాఫెట్ ఐసయా రాసిన మరి అక్కడ వచనముల్ని మరి నెరవేర్పుకై మరి ఇవన్నీ కార్యాలు జరిగాయని ఇక్కడ రాసిందండి. అదేవిధంగా ఆయన మన బాధల్ని తీసుకున్నాడు, ఆయన మన రోగాల్ని ఆయన భరించాడు అని ఇక్కడ రాసింది. సో మనం ఈ అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవాలంటే మనం బాధలో ఉన్నప్పుడు మనం కంపల్సరిగా యేసు మీద ఆధారపడాలి. కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు అని కాదు, కానీ యేసు మీద ఆధారపడాలి. యేసే మనుషుల్ని వాడుకుని మీకు స్వస్థత కార్యాలు కానీ, విడుదల కార్యాలు కానీ, లేదంటే మీరు ఏ విధమైన బాధల్లో కష్టాలు ఉన్నా యేసు మీకు విడుదల కలిగిస్తాడని నమ్మాలి. కలిగించిన తర్వాత ఆయనను వదిలేద్దండి, ఆయననే మనం పట్టుకుని ముందుకెళ్ళాలి. ఏ విధంగా అయితే ఆనోకు దేవుడితో 300 ఏళ్ళు నడిచాడని మరి లేఖనంలో రాశారు, అదేవిధంగా మనం కూడా ఆయనతో నడవాలి అని మనము అనుకోవాలి. మనం విశ్వాసంతో నడవాలి, ఆయన మీద నమ్మకంతో నడవాలి, ఆయనే దేవుడని నడవాలి, ఆయనే దేవుడని నమ్మాలి, ఆయన కృపకై మనం నడవాలి, ఆయన ఎలా జీవించాడో ఆయన క్రియలకై మనం నడవాలి ఆయనతో. సో ఇవన్నీ కూడా ఆయనే నిజమైన దేవుడని నమ్మి మనం ఆయనతో నడవాలండి. సో ఈ వాక్యం మరి దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామం లెక్కలేని వందనాలు స్తోత్రానైనా ప్రభా. మరి ఈ ఆదివారం రోజున మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. యేసు ఎంతోమందిని స్వస్థపరిచాడు. పేతురు వాళ్ళ అత్తగారిని
బాధలు ఉన్నప్పుడు ఇట్లా చెయ్యి ముట్టి స్వస్థపరిచారు తండ్రి. ఎంతోమంది దెయ్యం పట్టిన మనుషులు, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు వచ్చి నాయన వాళ్ళకు కూడా మీరు స్వస్థత ఇచ్చారు. జ్వరంతో బాధపడిన, ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న స్వస్థత ఇచ్చి, అదేవిధంగా ఆయన ఇక్కడ బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు పూర్తి స్వస్థత దయచేయని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి పూర్తి స్వస్థత దయచేయని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎటువంటి బాధలు ఇబ్బందులైనా నాకు తెలియదు నాయన, అన్నీ కూడా ఏస్తున్నామని లయమైపోవును గాక నాయన తండ్రి. ప్రభా ఆయన ఈ వారం అంతట్లో మా తోడున్నందుకు మీకు వందనాలు తండ్రి. కొత్త వారంలోనైనా మీరు మాకు తోడు నీడే ఉంటారని నమ్ముతున్నాం తండ్రి. నాయన మళ్ళీ మేము తిరిగి కలుసుకుని మీకు సాక్షులుగా మేము ఉండే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, వాళ్ళ ఫ్యామిలీకి, పిల్లలకి అందరూ కూడా మీ కాపుదల, మీ మెండైన దీవెనలు దయచేయమని కోరుకుంటూ, వాళ్ళకి ఎటువంటి అనారోగ్య బలహీనతలు ఉంటే తీసివేయమని, ఎటువంటి అపవిత్ర ఆత్మలు వాళ్ళు పట్టుంటే తీసివేయమని, కొట్టివేయమని, బంధకాల నుంచి విడుదల దయచేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగిపెడుతున్నాం తండ్రి. అందరికీ ప్రభు పేరట హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.